హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదేంటో మీకు తెలుసా? ఆగండి స్క్రాల్ చేసి బాకండి. ఇదేంటి అల్లం చూపించి ఇది మీకు తెలుసా అని అడుగుతుంది. అల్లం తెలియకుండా ఎవరన్నా ఉంటారా అని అనుకుంటున్నారా? ఇది మామూలు అల్లం కాదండి, ఇది మామిడి అల్లం అంటారు. మీరు ఇలా గీకి స్మెల్ కానీ చూస్తే మామిడికాయ స్మెల్ వస్తుంది అనమాట. మామిడికాయ తురిగితే పచ్చి మామిడికాయ స్మెల్ ఎలా వస్తుందో అలా వస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ ఈ పచ్చడి రెగ్యులర్గా చేసేది, కానీ ఈ మధ్యకాలంలో నాకు ఇది ఎక్కడ కనిపించలేదు. మొన్న లూలు మార్కెట్లో ఏంటంటే నాకు ఇది కనిపించి ఇంకా తీసుకొచ్చేసాను. ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసుకుందాము. ఇలా నీట్గా పొట్టలు చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు తురుముకోవచ్చు, కానీ నాకు అంత టైం లేదు. సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే ముక్కలు కట్ చేసి మిక్సీకి వేసేసుకుందాం. సో వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే ఒకరుగా కొంచెం లైట్గా టేస్ట్ ఏముండదంటే ఘాటు కూడా ఉండదు. అల్లం కొరికితే మనకి స్పైసీగా ఉంటుంది కదా, అలా ఏముండదు అనమాట. మనమైతే ఇప్పుడు ఈ పచ్చడికి ఏం కావాలి ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుందాం. ఈ మెంతులు కొంచెం బాగా వేగాలండి, లేకపోతే పచ్చివాసన అంటే చేదు వస్తాయి. సో వేగాక ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం దాంట్లో మిరపకాయలు వేసుకోవాలి. అంటే ఆ క్వాంటిటీకి తగ్గ ఎండు మిరపకాయలు, కారాన్ని బట్టి. కొన్ని మిరపకాయలు బాగా కారం ఉంటాయండి, చూసుకొని తగినంత మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు నేను అక్కడ క్వాంటిటీకి ఈ మిరపకాయలు వేసుకున్నాను అనమాట. ఇవి లైట్గా మరి మాడిపోకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం తురిమి పెట్టుకున్నాం కదా మామిడి అల్లము, దీన్ని జస్ట్ కొంచెం ఒక 2 మినిట్స్ అలా వేయించితే చాలు, హీట్ ఎక్కితే చాలన్నమాట. మరీ ఫ్రై చేయక్కర్లేదు. ఇది ఆఫ్ చేసే ముందు ఇక్కడ చూపిస్తాను కదా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇట్లా బాగా ఒలిచేసేసి ఆ మామిడాలను లోపల పెట్టేశారనుకోండి, ఆ హీట్కి అది నానుతుంది అనమాట. ఆఫ్ చేసేయండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో పక్కన వేయించి పెట్టుకున్నాం కదా మనం ఎండుమిరపకాయలు, అవి మెంతులు ఇవి వేసి ముందుగా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారా, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలంటే మామిడల్లము, చింతపండు, ఉప్పు, ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టిన దాన్నేమో చూసారా ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని అదే ప్యాన్లో కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు చిటపటలాడాక కొద్దిగా మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకొని అవి ఫ్రై అయ్యాక కొద్దిగా ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోండి. సో ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇంకేం వేయరండి, జీలకర్ర ఇవన్నీ ఏం వేయకూడదు, ఎందుకంటే ఆ మామిడల్లం ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుందంట. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయ్యాక మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని వేసేసి కొంచెం వాటర్ వేసుకోండి. ఆ మిక్సీ కడిగిన వాటర్ ఉంటుంది కదా, మరీ గట్టిగా లేకుండా కొద్దిగా వాటర్ వేసేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వండి, అంటే పచ్చివాసన పోయేదాకా. అంతేనండి, పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ కూడా, డైజెషన్కి కానీ అన్నిటికీ. అండ్ లాస్ట్లో దీంట్లో ఊడ్చుకొని తింటే ఆ టేస్టే వేరే కదా, అసలు గుమగుమలాడిపోతూ భలే ఉందండి. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. నిజంగా చాలా ఇయర్స్ తింటున్నాను కదా నా చేత్తో, అది కూడా చాలా బాగుందండి. ఇది కొంచెం మగ్గి రేపటికైతే ఇంకా బాగుంటుంది. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.